ఈయన ఏంటంటే దున్నా కృష్ణ గారి గురించి ఒకటి చెప్పాలంటే ఈయన పైన ఆల్రెడీ మనకి ఆంధ్ర తెలంగాణ ఈ 2 స్టేట్స్లో కలిపి 218 కేసులు ఉన్నాయి. ఓవరాల్గా 218 కేసులు ఉన్నాయి. ఈయన ఇంతకుముందు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయ్యి మన వైజాగ్లో అరెస్ట్ అయ్యి జైల్లో కూడా ముందు వెళ్ళారు. ఆయన ఎక్కడే కానీ ఫోన్ వాడరు. ఈయనకు ఆధార్ కార్డు కానీ ఐడెంటిటీ కార్డు కానీ ఏమీ మెయింటైన్ చేయరు. ఎందుకంటే అవి ఎక్కడన్నా ఉంటే మనం ఎక్కడ పట్టుకుంటారో అన్న ఒక ఆలోచనతో ఆయన చేయరు. ఇది కేవలం మనకి సీసీటీవీస్ ఫింగర్ ప్రింట్స్. ఈయన ఓవరాల్గా ఈయన ఎంఓ ఏం చేస్తున్నారంటే ఇంతకుముందు అయితే ఇక్కడ దగ్గరలో ఇక్కడ ఏదో ఒక జిల్లాలో ఉండి చుట్టుపక్కల చేసేవాళ్ళు. రీసెంట్గా ఏం చేస్తున్నారంటే మొత్తం అంతా వెస్ట్ బెంగాల్లో ఉంటారు. ఎప్పుడైతే అఫెన్స్ చేయాలనుకుంటారో అప్పుడు ఇక్కడికి వస్తారు, అఫెన్స్ చేస్తారు, మళ్ళీ వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోతారు. సో దానివల్ల ఇది కొంచెం పట్టుకోవడం మనకి కొంచెం లేట్ అయింది. బట్ ఎంటైర్ టీమ్ ఇక్కడ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ ఉన్నారు. ఎస్డీఓ శ్రీకాకుళం వివేకానంద ఇక్కడ లేరు. సో ఆయన ఎస్డీఓ టెక్కలి అండ్ సిఐ శ్రీకాకుళం రూరల్ పైడప్ నాయుడు అండ్ మనకి ఎస్ఐ శ్రీకాకుళం రూరల్ అండ్ అదర్ టీమ్ సిసిఎస్ టీము సిసిఎస్ సిఐ నందమూరి. సో ఈ టీం మొత్తం కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది దీంట్లో. ఈయనకు ఏవైతే ఇంతకుముందు కన్విక్షన్స్ పడ్డాయో ఆ కన్విక్షన్స్లో కూడా ఈయన ఆల్రెడీ జైల్లో ఉన్నారు. సో వీటికి కూడా మనం కన్విక్షన్స్ వచ్చేలా దీన్ని 100% వర్కౌట్ చేస్తాం. ఎన్నిసార్లు అండి జైలు కింద? 2001-2002 నుంచి అఫెన్స్ చేస్తున్నారు. 6-7 టైమ్స్ వెళ్ళారు. సో ఈయన పైన ఆల్రెడీ డీసీ షీట్ కూడా ఉంది. మనకి కంచరపాలెం పిఎస్లో వైజాగ్లో ఉంది. అండ్ మన దగ్గర నాన్ రెసిడెన్షియల్ డీసీ షీట్ అంటాం. అంటే మన దగ్గర ఉండరు, బట్ మన ఏరియాలోకి వచ్చి అఫెన్సులు చేస్తారనమాట. అలాంటి వ్యక్తులపైన మనం నాన్ రెసిడెన్షియల్ డీసీ షీట్ ఓపెన్ చేస్తాం. సో అది మన దగ్గర కూడా మెయింటైన్ చేస్తుంది. సెకండ్